గానుగ చాటునున్న వ్యక్తిని దేవుడు బయటకు పిలిచి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, నేను నీతో మాట్లాడబోతున్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఇదిగో మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను రక్షించుకోవడానికి నేను నిన్ను వాడుకోబోతున్నాను. లే బయటికి, లే బయటికి రా. స్తోత్రం కలిగింది కాక. ఒక మూలను కూర్చున్న వ్యక్తి దగ్గరికి దేవుని ఆత్మ వెళ్ళింది. చూడండి, ఒక మూలను ఎక్కడో ఉన్న వ్యక్తి దగ్గర. హల్లెలూయా. ఇగో దేవుని కన్నులు లోకమంతా ఏం చేస్తాడు? సంచారం చేస్తానే ఉంటాడు, సంచారం చేస్తానే ఉంటాడు. స్తోత్రం కలిగింది. అర్థమవుతుందా దేవుని పిల్ల? ఎక్కడో మూలను కూర్చున్నటువంటి గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు. కానీ ఎక్కడో మూలను ఉన్నటువంటి గిద్యోనుతో దేవుడు మాట్లాడితే ఎక్కడో చోట ఉన్న వారితో దేవుడు మాట్లాడ్డా చెప్పండి ఒకసారి గట్టిగా. ఆయన కోరుకున్న వ్యక్తులతో ఎలాగైనా దేవుడు మాట్లాడడం ఆరంభిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఇశ్రాయేలీయులను రక్షించడానికి బలమైన సాధనమైన వ్యక్తిగా గిద్యోనుని దేవుడు వాడుకోగలిగాడు అంటే దేవుని ఏర్పాటులో గిద్యోను ఉన్నాడు కాబట్టి గిద్యోనుని దేవుడు ఏర్పాటులోకి తీసుకు తెచ్చుకున్నాడు.